భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు వేగం పుంజుకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఒప్పందం ఖరారవుతుందని రెండు దేశాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ 3 రోజుల పాటు బ్రసెల్స్ లో పర్యటించారు. ఈ సందర్భంగా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ ఎకనామిక్ సెక్యూరిటీ కమిషనర్ మారోస్ సెప్కోవిక్ తో చర్చలు జరిపారు. ఇప్పటివరకు చర్చలకు అవరోధంగా నిలిచిన కీలక అంశాలపైన ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ఇందులో మొదటిది వ్యవసాయ ఉత్పత్తులపైన టారిఫ్ల అంశం. రెండు దేశాలు ఈ అంశాన్ని సున్నితంగా భావిస్తున్నాయి. అమెరికాతో వాణిజ్య చర్చల్లో ఇదే అంశం ప్రతిబంధకంగా మారిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. భారత్లో విక్రయిస్తున్న యూరోపియన్ ఆటోమొబైల్స్ పైన సుంకాలు విధించే అవకాశంపైన గత కొద్ది కాలంగా చర్చల్లో ఉంది. ఎగుమతులపైన EU విధిస్తున్న కార్బన్ ట్యాక్స్ అంశం మరొకటి. దీంతో పాటు డైరీ, ఫార్మా, ఆటోమొబైల్స్, వైన్స్ అండ్ స్పిరిట్స్ రంగాల్లో కొన్ని సవాళ్లు ఉన్నాయి. మంత్రుల స్థాయిలో సాగిన చర్చల్లో ఇవన్నీ ప్రధాన అంశాలుగా నిలిచాయి. మరీ సున్నితమైన అంశాలను వదిలిపెట్టి మిగతావన్నీ చర్చించుకోవాలని నిర్ణయించుకున్నారు. భారత్ EUల వాణిజ్య ఒప్పందం గత ఏడాది నాటికి $120 బిలియన్ స్థాయికి చేరుకుంది. అనేక టారిఫ్, నాన్ టారిఫ్ అంశాలు అవరోధంగా ఉన్నాయి. మొన్న ఫిబ్రవరిలో ప్రధాని మోదీ యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ యాన్లు భేటీ అయిన సందర్భంగా ఈ ఏడాది చివరి నాటికల్లా ఒప్పందం ఖరారు కావాలని నిర్దేశించుకున్నారు. ఈ దిశగా కార్యాచరణ కొనసాగింది. ఈ నెల ప్రారంభంలో 14వ దఫా సాగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ బ్రసెల్స్ వెళ్లి ఈ చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యూహాత్మక రాజకీయ మార్గదర్శకత్వం కోసం పీయూష్ గోయల్ పర్యటన సాగింది. మా చర్చలు ఫలవంతమయ్యాయి. కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకున్నాం. దాంతో రెండు ఎకానమీలకు ప్రయోజనం కలిగే వాతావరణం ఏర్పడింది. అందుకు అవసరమైన ఫ్రేమ్వర్క్ రూపొందించుకున్నాం అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్లో తమ స్పందనను ప్రకటించారు. భారత్ EUలు ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి రంగాల్లో సంయుక్త వృద్ధిని సాధించబోతున్నాయని పేర్కొన్నారు. ఈ చర్చల అనంతరం వచ్చే వారం డైరెక్టర్ జనరల్ సూబీన్ వైనాడ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి యూరోపియన్ యూనియన్ బృందం న్యూఢిల్లీ వస్తుంది. వాణిజ్య చర్చల్లో సాంకేతిక అంశాలు దాదాపుగా ఖరారవుతాయి. ప్రస్తుతం భారత్లోనే యూరోపియన్ పార్లమెంటుకి చెందిన వాణిజ్య బృందం వాణిజ్య చర్చల్లో సవాళ్లు, అవకాశాలను అధ్యయనం చేస్తున్నారు. ఇవన్నీ ముగిసిన అనంతరం పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం ద్వారా భారత్, యూరోపియన్ యూనియన్లు వాణిజ్య, ఆర్థిక సంబంధాలను పెంచుకోగలుగుతాయని భావిస్తున్నారు. బ్రసెల్స్ పర్యటనకు ముందు పీయూష్ గోయల్ జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాడేఫుల్తో చర్చలు జరిపారు. ఇండియా EU FTA చర్చలను ముందుకు తీసుకువెళ్లడం ఇందులో ప్రధాన ఉద్దేశం. ఇండియా, జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరుస్తూ రెండు దేశాల పరస్పర ఆసక్తులు వృద్ధి మేరకు సాధ్యమైనంత త్వరగా ఒప్పందం కుదురుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా UKతో సహా మొత్తం 16 వివిధ దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇతర దేశాల విషయానికొస్తే 4 దేశాల యూరోపియన్ బ్లాక్ EFTA, జపాన్, కొరియా, ఆస్ట్రేలియాలతో ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది. 2014 నాటి నుంచి మారిషస్, UAE, ఆస్ట్రేలియా, EFTA, UKలతో ఈ తరహా ఒప్పందాలు 5 కుదుర్చుకుంది. ఈ రకమైన వాణిజ్య ఒప్పందాలని కలుపుకుంటే భారత్ మొత్తం 90 దేశాలతో ప్రాధాన్య సంబంధాలను పెంచుకుంది. ఇది చెప్పుకోదగ్గ అంశం.